అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, పిల్లలు, నేను చిన్నప్పుడు మొదటిసారి రైల్లో ప్రయాణం చేసిన రోజు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు పెద్ద స్టేషన్కి వెళ్ళి బొగ్గుతో నడిచే పెద్ద నల్లని ఇంజిన్ని చూసి ఎంత ఆశ్చర్యపోయానో. రైలు సిగ్నల్ ఇచ్చిన వెంటనే చుక్ చుక్ అని శబ్దం చేస్తూ కదలడం మొదలెట్టింది. నేను కిటికీ దగ్గర కూర్చుని పొలాలు, కొండలు, నదులు ఒక్కొక్కటిగా వెనక్కి పోతుంటే ఆనందంతో చప్పట్లు కొట్టాను. అప్పట్లో టికెట్ కండక్టర్ పెద్ద టోపీ పెట్టుకుని వచ్చి టికెట్ చెక్ చేయడం చూసి భయపడి అమ్మ దుప్పట్లో దాక్కున్నాను. కానీ ఆ ప్రయాణం నాకు మధురమైన జ్ఞాపకమైంది. రైల్లో చేసిన ఆ మొదటి ప్రయాణమే నాకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం.